కడప ఎస్పీకి దళిత ప్రజా సంఘాలకు మధ్య వార్ ఇప్పుడు జిల్లాను కుదిపేస్తోంది. అమాయకులైన ఇద్దరిని పోలీసులు కడతీర్చారని దళిత సంఘాలు ఆరోపిస్తుంటే ఎస్పీ మాత్రం దళిత సంఘాలు డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నాయని వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది. దాంతో సంఘటనలపై సమగ్ర విచారణ జరిపితే దోషులెవరో బయటపడి వాస్తవాలు బయటపడతాయని ఆయా సంఘాలు సవాళ్లు విసురుకుంటున్నాయి. ఈ వివాదానికి కారణమేమిటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. కడప ఎస్పీ సుందర్ కుమార్ దాస్ వైఖరి జిల్లాలో విమర్శలకు వేదిక అవుతోంది. ఆయన పోకడపై దళిత ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. దళిత వర్గానికి చెందిన అధికారినంటూ కడప జిల్లాలో ఎంట్రీ ఇచ్చిన ఎస్పీ దాస్ ఇప్పుడు ఆ వర్గీయుల నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇటీవల జిల్లాలో రామ్ నాయక్, గంగులయ్య అనే ఇద్దరు దళితులు పోలీసుల విచారణ సందర్భంగా మృతి చెందారు. రామ్ నాయక్ ను పోలీసులు కిడ్నాప్ చేసి చితకబాదారని, ఆ దెబ్బలకు తాళలేకే అతడు చనిపోయాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మృతి చెందిన రామ్ నాయక్ ను అనాథలా రోడ్డు మీద వదిలేసి వెళ్లడం పెద్ద కలకలమే రేపింది. దానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన దళిత సంఘాలు ఒక దళితుడిని చంపేయడం ఏంటని ప్రశ్నిస్తూ ఉద్యమించడంతో ఆ కేసుకు సంబంధించి 3 కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేశారు. అయితే బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐపై మాత్రం నామమాత్రపు చర్యలే తీసుకున్నారు. ఇంకా దానిపై విచారణ జరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే జిల్లాలోని ఖాజీపేట పోలీస్ స్టేషన్లో ఓ బాలికపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలతో గంగులయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించాడు. అతడు కూడా పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దాన్ని లాకప్ డెత్ గా దళిత ప్రజా సంఘాలు చెబుతుంటే పోలీసులు మాత్రం కేసుకు భయపడి గంగులయ్య బాత్రూంలో ఉరివేసుకున్నాడని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో గంగులయ్య కుటుంబ సభ్యులను పోలీసులు డబ్బుతో కొనుగోలు చేయడానికి ప్రయత్నించారనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ ఇద్దరు దళితుల మృతిపై ఎస్పీ వైఖరిని బాహాటంగానే ఎండగట్టింది. దీంతో దళిత సంఘాలు 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశాయని, అందులో 3 లక్షలు బాధితులకు ఇచ్చి మిగిలిన 7 లక్షలు నాయకులే తీసుకున్నారని బహిరంగంగానే వ్యాఖ్యానించి వివాదాన్ని మరింత జటిలం చేశారు ఎస్పీ సుందర్ కుమార్. ఇదిలా ఉంటే బాధ్యతలు స్వీకరించినాడే తాను ఒక దళితుడిని ప్రకటించారు ఎస్పీ. అయితే మొదటి నుంచి దళితుల పట్ల ఆయన వైఖరి విమర్శలకు తావిస్తూనే ఉంది. దళితులంటే ఆయనకు చిన్న చూపన్న అపవాదులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న వివాదానికి ముందే ఆయన జిల్లా కలెక్టర్ సమక్షంలో రెవెన్యూ అధికారుల సాక్షిగా ఆయన స్థాయిని మరిచి నోటి దురుసును చాటుకున్నారని చెబుతున్నారు. కొందరు ఉన్నత వర్గాలకు చెందిన వారు ఎస్సీ ఎస్టీ తప్పుడు సర్టిఫికెట్లతో ఐఏఎస్ ఐపీఎస్లుగా అధికారాలు వెలగబడుతున్నారని సాక్షాత్తు ఎస్పీ గారే అన్నారంట. ఈ పరిస్థితుల్లో దళితుడిగా ఉండి దళితులకు అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ ఎస్పీపై దళిత సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఆయన అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నారంటూ తక్షణం ప్రాసిక్యూట్ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఎపిసోడ్ ఎక్కడ ముగుస్తుందో చూడాలి. ఇదే ఇవాల్ట్ ఆఫ్ ద రికార్డ్. రేపటి ఆఫ్ ద రికార్డ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.